ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుండి 21వ వచనం వరకు ధ్యానించుకుందాం. కావున మేము ప్రభు విషయమై భయము నిరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యేకింపబడి ఉన్నాము అని నమ్ముచున్నాము. మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకుంట లేదు గాని హృదయమునందు అతిశయపడక పై రూపము నందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలగవలెనని ఈ విషయమై మీకు అతిశయ కారణము కలిగి ఉన్నాము. ఏలైనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందితీరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనికైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉంటినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను. సమస్తమును దేవుని వలనవైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమందు తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడునని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో విశేషమైన మాటలు మనము అపోస్తలుడు పౌలు ద్వారా మనం గ్రహిస్తున్నాం. ఆయన ఏమంటున్నారంటే, ప్రభు విషయమై భయం కలిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాం. దేవునికిని మీ దృష్టికిని మేము ఒక ప్రత్యేకింపబడిన వారము, అందరిలాంటి వారము కాము. మేము దేవుని భయముతో బ్రతుకుతున్న వారము. అదే భయము మీలో కూడా ఉండాలని మీ విషయమై మేము చాలా ప్రేరేపించబడుచున్నాం. ఎందుకంటే మీరు కూడా దేవుని భయభక్తి కలిగి జీవించాలి. మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకుంట లేదు గాని హృదయమందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగి ఉన్నది. పై రూపాన్ని బట్టి, ఏదో పైన మీరు చూసే విధానం బట్టి మేము మెప్పించుకొనాలని కాదు, కానీ మేము ఎలా ఉన్నామో అది మీకు తెలుసు. ఎవరో మాకు మెచ్చాలని, ఎవరో మా పట్ల సంతోషించి చెప్పాలని మాకైతే ఆ తలంపులు,
లేదు అని చెప్పి తెలియచేస్తా ఉన్నారు. ఏలైనగా మేము వెర్రి వారమైతిమా, దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గల వారమైతిమా, మీ నిమిత్తమే. ఒకవేళ పిచ్చోళ్ళ మేము మాట్లాడుతున్నామా, వెర్రుల్లా మాట్లాడుతున్నామా, అది దేవుని నిమిత్తమే. దేవుని పిచ్చి మాకు పట్టున్నది. ఒకవేళ స్వస్థ బుద్ధితో మేము మాట్లాడుతున్నామా, అది మీ నిమిత్తమే. జాగ్రత్త. మరి మేము ఏ విధంగా ఉన్నామో అది తెలుసుకోండి. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందితిరని. యేసు ప్రభువారు మనందరి కొరకు చనిపోయాడు. ఆయన ద్వారా మనము బ్రతుకుతున్న మన సంగతి మీ అందరికీ తెలియచేయడానికి ఇష్టపడుతున్నాం. జీవించు వారికి మీదట తన కొరకే కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఈరోజు ప్రతి వ్యక్తి గమనించాలి, నేను ఈరోజు బ్రతుకుతున్నానంటే నా కొరకు క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కనుక ఈరోజు సకల బాధ నుంచి నాకు బ్రతికించి తన మహిమ కొరకు బ్రతికిస్తున్నాడని ఈ విషయాన్ని ప్రతి హృదయంలో ప్రతి మనిషి తను అది కలిగి ఉండాలని తెలియచేస్తూ ఉన్నాడు. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనికైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండి ఇక మీదట ఆయనను అలాగే ఎరగము. శరీర రీతిగా మేము యేసు ప్రభుని ఎరగట్లేదు. శరీర రీతిగా అయినప్పటికీ ఆయన యోసేపు కుమారుడు లేక మరియమ్మ కుమారుడు, ఆయన నజరేతులో పుట్టినవాడు సామాన్యుడుగా భావిస్తాం. కానీ అది ఆధ్యాత్మికతలోనికి వెళ్ళినప్పుడు మనం ఆయనను ఎప్పుడు కూడా అంచనా వేయలేము. ఆయన పరలోకం నుంచి వచ్చాడు, మన కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఈ అద్భుతమైన సత్యాన్ని మనం ఎరిగి ఉంటాం కనుక ఈ విషయం జాగ్రత్తగా ఉండాలి. కాగా ఎవడైనను, ఈ మాట చాలా ఇంపార్టెంట్ మాట, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవునిలో మన జీవితాలు, మన స్థితిగతులు దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించినప్పుడు ఎంత అద్భుతంగా ఉందో చూసారా? ఎవరైనా యేసుక్రీస్తునందు ఉంటే వాడు ఒక నూతన వ్యక్తిగా మారుతున్నాడు, నూతన సృష్టిగా మారుతున్నాడు. వాని మాటలు మారుతుంది, వారి రూపురేఖ మారుతుంది, వాడి వస్త్రం మారుతుంది, వాడి మనస్సు మారుతుంది, వాడి ప్రవర్తన మారుతుంది. ఒక నూతన సృష్టి. మొన్నటి వరకు తోగుబొత్తుడుగా ఉన్న వ్యక్తి, మొన్నటి వరకు తిట్టుబొత్తుగా ఉన్న వ్యక్తి, మొన్నటి వరకు తిరుగుబొత్తుగా ఉన్న వ్యక్తి యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఒక నూతనమైన సృష్టి తనలో కనిపిస్తుంది, నూతనమైన జీవిత విధానంలో కనిపిస్తుంది. వాడు యేసును నేర్చుకోవాలనుకుంటాడు. వాళ్ళు ఉన్న పాతవన్నీ గతించి అన్నీ కూడా క్రొత్తవైపోతుంది. సమస్తము దేవుని వలననైనది. ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఈ యేసు ప్రభు గురించి బోధన, యేసు ప్రభు గురించినటువంటి ఆ యొక్క పరిచర్య, సమాధాన పరిచర్య, ఇది ఏమైనా డిస్టర్బెన్స్ పరిచర్య కాదు. ఒక కుటుంబంలో కలహము పెట్టడానికో సమస్యలు పెట్టడానికో కాదు. కానీ ఎంతమంది అయితే ప్రభువుని యేసుక్రీస్తును అంగీకరిస్తున్నారో, యేసును నేర్చుకుంటున్నారో వారి నేచర్ మారిపోతుంది, వారి పరిస్థితి మారిపోతుంది. ఒక సమాధాన స్థితి, దేవునితో వారు సమాధానం కలిగి ఉండే గొప్ప పరిచర్యలోనికి వారు అడుగు పెడుతున్నారు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. యేసుప్రభు వారు మహిమగల దేవుడు. ప్రతి ఒక్కరి అపరాధము వారి మీద మోపట్ల. ఎంత తప్పు చేసిన వారైనా, ఎంత దోషలు, ఎన్ని విధాలుగా వారు నిందించబడిన వారైనా సరే ప్రభువైన యేసునందు లోకముతో మరి ప్రభువైన యేసుక్రీస్తుతో సమాధానపరుచుకొనాలని ఆ సమాధాన వాక్యము ఆయన మాకు అప్పగించాడు అంటాడు అపోస్తలుడు పౌలు. ఈ సువార్త ప్రకటించే దేవునికి సువార్తికులు అనేక మంది లోకంలో నశించిపోతున్న వారికి దేవునితో సమాధానపరిచేటటువంటి ఆ పరిస్థితిని వారు కలిగి ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా? దేవునితో సమాధానం కలిగి ఉండడానికి ఆయన పరిచర్యలోనికి నువ్వు రావాలి. కావున
దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో పడుడని క్రీస్తు పక్షంగా మేమును బతుమలుకొంచున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి దేవుని సేవకులు దేవునితో ప్రభువైన యేసుక్రీస్తుతో రాయబారులుగా ఉండాలి, సమాధానంగా ఉండాలని బ్రతుమలుతున్నట్లుగా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా మనం క్రీస్తు పరమ తండ్రితో సమాధానం పరచబడి ఆ అనుభూతి మనం పొందుతున్నాం. ఆయనతో సమాధానం కలిగిన వారమై మనం జీవించగలుగుతామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సో దేవుని యొక్క వాక్యంలో ఈరోజు దేవునితో సమాధానం కలిగి ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తుతో ద్వారా పరమ తండ్రితో సమాధానం కలిగి ఉండే భాగ్యం ఆయన మనకి ఇచ్చాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కొరకు పాపముగా చేయబడిన మనం పాపులము, కానీ మనము ప్రభుతో కలిసి ఉండడానికని ఆ యేసు ప్రభుయే పాపముగా చేయబడి కలువరి శిలువలో బలి అయ్యాడు. అసలు కలువరి శిలువలో బలియాగం ఎవరవుతారు? పాపులవుతారు. బలియాగం అయ్యేది ఒక నిర్దోషి అయినటువంటి యొక్క ఏడాది గొర్రెపిల్ల పాపుల కొరకు చనిపోవాలి. అయితే ఈరోజు ఈ పాపము పరిహరించడానికి యేసు ప్రభువారు బలిపశుగా ఆయన మరణించడం ద్వారా మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. మనము నీతిమంతులుగా జీవించాలని కనుక రండి, తలనుంచుకొని దేవునిలో ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ పరిశుద్ధ నామమునకి స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మేమేమిటో, మా స్థితిగతులేమిటో, మీకున్న ఔన్నత్యమైనటువంటి ఆ నీతిగల ఆ భాగ్యము, ఉన్నత స్థితి ఏమిటో మేము తెలుసుకున్నాం. మేము క్రీస్తునందు నూతనపరచబడాలి, క్రీస్తునందు మలచబడాలి, మీకే మహిమకరంగా జీవించాలని మీరు ఆశిస్తున్నారు. ఆ అనుభూతిలో మేము జీవించడానికి కృపనివ్వండి. ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.